Hello guys, welcome back to my YouTube channel. If anyone new to my channel, please subscribe and press on the bell icon. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా మనకు మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో మనకు ఒక పిక్చర్లో కనిపిస్తున్నటువంటి ఈ ఉమెన్కి అయితే మనకి ఈ అవార్డు రావడం జరిగింది. ఈమె పేరు వచ్చేసి బాను ముస్తక్. ఈమె హాట్ ల్యాంప్ అనే ఈ నవలకి మనకు ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఈమె గురించి మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఈమె వచ్చేసి ఈమెది కన్నడ ఫ్రెండ్స్. అంటే ఈమె వచ్చేసి కర్ణాటకకు చెందినటువంటి ఈమె ఒక రచయిత్రిగా, ఒక న్యాయవాదిగా, ఒక సామాజిక కార్యకర్తగా ఈమె విజయంతో మనకు ఒక రికార్డును మనం క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈమె రాసినటువంటి ఈ హాట్ ల్యాంప్ అనే ఒక స్టోరీస్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరయ్యా అంటే దీపా బస్తీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దీపా బస్తీ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్. ఈమె హాట్ ల్యాంప్ అనే స్టోరీస్ని రాసింది. ఈమె పేరు బాను ముస్తక్. దీన్ని ట్రాన్స్లేట్ చేసింది దీపా బస్తీ. ఇది ఎగ్జామ్లో అడుగుతారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకా మనం తీసుకున్నట్లయితే ఈమె గురించి మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే ఈమెకు ఒక కర్ణాటక మనం చెప్పుకున్నాము. ఈమె వయసు వచ్చేసి 77. ఈమె ఒక రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త. అయితే ఈమె విజయంతో ఆమె ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. ఈమె దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వారు దీపా బస్తీ. ఈమె అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ అన్నది గెలుచుకోవడం జరిగింది. అయితే ఈమె ఈ అవార్డును గెలుచుకున్నటువంటి కన్నడ ఫస్ట్ రైటర్గా మనకు రికార్డు నెలకొల్పారని మనం చెప్పుకోవచ్చు.